ఎవర్రా భూపతి మనలాంటి పేదవాళ్ళని దోచుకునేవాడు, వానికి మనం భయపడాలా? ఎదురు తిరగాలి. భూపతి, మీ గురించి ఆ కేశవరావు రోడ్డు మీద ఎలా అంటే అలా మాట్లాడుతున్నాడు. వాడిని తీసుకురమ్మని భద్రా చెప్పు. భద్రా ఏమైంది శారదమ్మా? కేశవ్ గారిని తీసుకురావని భూపతి గారు చెప్పారు. వాడిని ప్రాణాలతో తీసుకురమ్మంటావా? ప్రాణం తీసిన తర్వాత తీసుకురమ్మంటావా? వానికి ప్రాణం ఉండాలి, ఎప్పుడు పోతుందని తెలియాలి. నాకు అర్థమైంది, వాడిని ఎలా తీసుకురావాలో నాకు తెలుసు బాగా. భూపతిని పెట్టుకుంటావా? లేకపోయినా భూపతిని భయపడాలి. కొడుగా భూపతి గురించే మాట్లాడతావా? భూపతి గారు వస్తున్నారు. లమ్ముడి కొడక, భూపతి అంటే భజన చేసేవాడు అనుకున్నావా? భూమిలో కలిపేసేవాడు. నాకు ఒక్కసారి ఎదురొస్తే భూకంపంలా వస్తా, భూమిలో కలిపేస్తా. భూపతి గారు, నన్ను క్షమించండి. ఎప్పుడు నీ గురించి ఇంకా మాట్లాడండి. మీరంటే నాకు చాలా భయం భూపతి గారు. రే, ఈరోజు నాది లాస్ట్ దీక్ష, చంపకూడదు, అందుకని వదిలిపెడుతున్నాను. పో, వెళ్ళిపో. మీరు ఎందుకు వదిలిపెట్టారు ఆయనని? ఈ దీక్ష ఎందుకు చేస్తున్నానో నీకు తెలీదా శారద? అయితే రేపు చంపుతామా? మనం కోళ్ళని మేకల్ని ఎందుకు పెంచుకుంటామో తెలుసా? కోసుకదనడానికి. అలాగే దీన్ని చంపాల్సిన టైంలో చంపుదాం, కానీ చంపడం మాత్రం కన్ఫర్మ్.
గూండా ఎక్కడికి వెళ్ళాడు కనబడట్లేదు. 2 రోజుల్లో వస్తానని చెప్పాడు. అందరూ బాగుండారన్న? అందరూ బాగుండారా? ఈ రోజు మనం అందరం కలవటానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. మన ఊరి పిల్లలు చదువుకోవటానికి ఎంతో దూరం వెళ్తున్నారు. ఉండే స్కూలు పాడుపడిపోయింది. ఉండేది 4 పిల్లలు. ఆ స్కూల్ కూడా ఎప్పుడు పడుతుందో తెలియదు. మన ఊర్లో కూడా ఒక స్కూల్ కట్టించాలి. అన్ని పంచాయతీల్లోనూ స్కూళ్ళు, హాస్పిటళ్ళు అన్నీ ఉన్నాయి. కానీ మన ఊర్లోనే ఏవీ లేవు. స్కూలుతో పాటు హాస్పిటల్ కూడా ఉండాలి. మన ఊరు బాగుండాలి. మన చెరువులో నీళ్లు మన పంట పొలాలకే కావాలి. ఇవన్నీ మన ప్రెసిడెంట్ గారికి చెప్పి ఇవన్నీ జరిగేలా చేయాలి. సరే, వెళ్ళి అడుగుదాం. సరే సరే. ఏం సుబ్రాయుడు, ఏంటి విజయాలు? విక్రమ్ భూపతి దగ్గరికి వెళ్ళి స్కూలు, హాస్పిటల్ కావాలని అడుగుతాడంట. అడుగుతానే కట్టించడానికి ఆయన దేవుడు అనుకున్నావా? రాక్షసుడు. ఇంకా ఆ విషయం భూపతి గారికి తెలిసినట్లు లేదు. ఈ విషయం నేను తెలియజేస్తాగా. ఊరికి నీలాంటి వాళ్ళు ఒక్కరైనా ఉండాలి. గూండా అంటే ఏమనుకున్నావు? గూండా పెట్టుకుంటే గుండు కొట్టిస్తా. గుండు కొట్టుకోవడం అంటే ఉత్త గుండు కాదు. వాళ్ళ ఇంట్లో చంపితే కొట్టుకుంటారే ఆ గుండు. ఎంతైనా గూండానే. సరే, ఈ విషయం భూపతి గారికి తెలియజేసి మళ్ళీ వస్తా. సరే వెళ్ళిరా. ఈ విషయం తెలిస్తే భూపతికి విక్రమ్కి యుద్ధమేనే. ఇదే కదా మనకు కావాల్సింది. ఇక నాకు అర్థమైంది కాబోయే సర్పంచ్. ఇదే నాకు కావాలి. యుద్ధంలో గెలిచినోడే మళ్ళీ సర్పంచ్ అయితే. భూపతి గెలిస్తే వెన్నుపోటు, విక్రమ్ గెలిస్తే అడ్డు రాకోకుండా ఒక ప్లాన్ వేశా. చెప్పండి. నేను టీచర్ని. ఈ ఊరికి టీచర్గా వచ్చాను. అవునా? రండి, నా బండిలోనే స్కూల్ దగ్గర దింపుతాను. మా ఊరు పిల్లలకి బాగా చదువు నేర్పించండి మేడం. ఊళ్ళో పిల్లలకి బాగా చదువు చెప్తాను. బాగా చదివేలా చేస్తాను. ఇదే మేడం స్కూలు. ఇది పాత స్కూల్ మేడం. త్వరలో కొత్త స్కూల్ కట్టిస్తాం. అలాగేనండి, థ్యాంక్ యూ. ఎవరు విక్రమ్? ఆమె కొత్తగా వచ్చినట్టుంది. స్కూల్ దగ్గర దించినావు. మన ఊరికి కొత్తగా వచ్చిన టీచర్స్ నాయనా. అవునా? భూపతి ఊర్లోకి వచ్చినాడంట. పోయి కలుద్దాం. సరేలే, కలుద్దాంలే చిన్నాయనా.
కోసం. అదిగో భూపతి గారు వస్తున్నారు. నాతో ఏంటి పని? ఇక్కడ బీర్ ఫ్యాక్టరీ పెట్టాలని మా ఆఫీస్ వాళ్ళు పంపించారు. గుండా కుర్చీ తీసుకోండిరా. మీరంటే ఈ చుట్టుపక్కలకి భయం అన్నమాట, అందుకే నేను కలవడానికి వచ్చాను. బీర్ అంటే ఏమిటది? ఏమి? ఇది ఫారెన్ దేశాల్లో తయారు చేస్తారు, మన ఊర్లో పెట్టాలని వచ్చాం. బీర్ అనేది చాలా రకాలుగా తయారవుతుంది, ఇక్కడ చాలా డబ్బులు కూడా వస్తాయి. ఇది ఫారెన్ సరుకు అంటారు. కారం సరుకు పెడతారా? నేను దీనికి ఏం చేయాలి? ఈ చెరువులో నీళ్లు ఎక్కడికి వెళ్ళకూడదు, ఫ్యాక్టరీకి ఒకటి కావాలి. సరే, ఇవన్నీ నేను చూసుకుంటా. మరి నాకేమి ఇస్తారు? నీకు 10% ఇస్తాం. ఇవన్నీ కుదరవు. నీకు సగం, నాకు సగం. పెట్టుబడి మాదే, 50% ఎలా ఇస్తాం? సరే, అయితే నాకు 30% కావాలి. 15% ఇస్తాం. భూపతి అడిగినంత ఇవ్వాల్సిందే, లేకుంటే ఇక్కడే పాతేస్తాం. భూపతి దగ్గరికి వచ్చి అడిగినంత ఈకోకుండా నువ్వు చెప్పినంత తీసుకోవాలరా? ఇక్కడ ఎవరు అనుకున్నావు? భూపతి భూపతి భూపతి. ఏందిరా నా బట్ట గుడ్డలు లిప్పి ఊరంతా తిప్పుతా. ఆగండి, మీరు ఆగండి. ఇక్కడ నన్ను కాదని ఏమీ చేయలేవు. అలా చేయాలని చూస్తే చావు తప్పదు. సరే, మా ఆఫీసర్లు అడిగి సరే, మీరు అడిగినంత ఇస్తాం. ఈరోజు నైట్కి మీకు అడ్వాన్స్ ఇస్తాం. ముఖ్యంగా చెప్తున్నారు, నీరు ఎక్కడికి వెళ్ళకూడదు, స్టాక్గా చెరువులో అలాగే ఉండాలి. భూపతి మాట ఇచ్చాడంటే అది 100% జరుగుతుంది. నీళ్ళు ఏ గుండా, ఆఫీసర్కి నాటుకోడి ముద్ద పెట్టి పంపించరా. ఎవరన్నా కానీ నీరు కావాలని పంట పొలాలకు వచ్చారనుకో, వాళ్ళ పొలాల్లోనే గొంతులు కోసేయండిరా. నీళ్ళు అడిగినా వాళ్ళ పొలంలోనే రక్తం కారుతుంది. కత్తికి పదును పెట్టు, అడ్డొచ్చిన వాని గొంతు కోస్తూ. ఇదిరా నా భద్రా గుండా అంటే. సరే, మనం అక్క చదువుకుందామా? అంకుల్ చెప్తాడు, ప్రతి ఒక్కరు చెప్పండి. ఓకేనా? చెప్పినాను అంకుల్ చెప్పు. There was a time that I thought that I would die without you. The wind would knock me down again and again. There was a time that పిల్లలు బాగా చదువుతున్నారా? పిల్లలు చాలా బాగా చదువుతున్నారు. ఈ స్కూల్ ఎప్పుడు పడుకోద్దేమో తెలియదు. త్వరలో ఈ స్కూల్ కట్టిస్తాం. మీరు ఈ ఊరు కోసం అవును, మన ఊరి కోసం, మన ప్రజల కోసం. crazy for the way I loved you. Till I finally opened my eyes. You were my greatest illusion, my consolation prize. After the pain and confusion. వెళ్ళిపోండి. ఓకేనా? See
మనము మన ఊరు ప్రజలు ఈరోజు భూపతిని కలవాలి. అట్లాగే కలుద్దాంలే చిన్నాయన. భూపతి గారు, విక్రమ్ గారు, మంచినీళ్ళు కావాలా, పొలటి పొలాలకు నీళ్ళు కావాలా, అలా స్కూల్ కావాలా అని నీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. రమ్మను, చూసుకుందాం. భూపతి గారు ఏంటి ఇలా వచ్చారు? భూపతి గారితో మాట్లాడేకి వచ్చాం. ఏంటి మాట్లాడడానికి వచ్చావో నాకు బాగా తెలుసులే. తెలుసు కదా, భూపతిని పిలువు మరి. ఏంది నోట్లోకి వస్తుంది? నాలుక చీరేస్తా. ఏంట్రా మీరు? ఏంట్రా? ఆవేశవద్దు విక్రమ్, మాట్లాడడానికి వచ్చినాం. ఏంటి ఇలా వచ్చారు అందరూ కట్టుకొని? భూపతి గారు, మన ఊరు పిల్లలకి స్కూల్ కావాలి, హాస్పిటల్ కావాలి, మన ఊరి చెరువు నీళ్లు తాగడానికి, రైతులు పంట పొలాలకి కావాలి. భూపతి గారు, ఇవన్నీ కుదరవు ఇక్కడ. ఇవన్నీ కుదరవంటే ఎట్లాగా? నువ్వు ఇవన్నీ ఇస్తానంటేనే నిన్ను సర్పంచ్గా గెలిపించాము. ఇలాగా వాగ్దానాలు చేస్తాము కానీ చెయ్యంగా. మాట ఇచ్చాక చెయ్యాలి, మాట తప్పకూడదు. మాట తప్పినోడు నాయకుడే కాదు. మాట తప్పుతా, ఎదురొచ్చిన వాళ్ళని తప్పిస్తా. నువ్వేం చేస్తావురా? నువ్వు ఈ పదవిని చూసుకొని మాట్లాడుతున్నావు. నీకు ఈ పదవే లేకుండా చేస్తాను. నీకంత దమ్ముందరా నా పదవి తీయాలని చూస్తే? ఊచకోతే మీ అందరికీ. ఏయ్, నువ్వో నేనో తేల్చుకుందామా? ఏ భద్రా గోండా, ఆగండి భూపతి గారు, మీ గురించి మా విక్రమ్ తెలియదు కానీ తెలియజేస్తా, వదిలిపెట్టండి. భూపతి అంటే భయం ఉండేవాడు ఇక్కడికి రావాలి, లేదంటే పైకి పోవాలి. ఏయ్, ఆగు ఆగు విక్రమ్, ఆగు విక్రమ్. ఏంటి చిన్న నా వదిలిపెట్టి మన అడిగేది? నువ్వు వదరా, వాళ్ళంతా చూస్తాను. ఆగు, నేను చెప్పేది విను. ఏంటి నారాయణ, మా గురించి మీ వాడికి బాగా తెలియదు. నీకు బాగా తెలుసు కదా మా గురించి. భూపతికి అడ్డొస్తాడా? అడ్డొస్తే అడ్డు తొలగించాలి. భూపతి గారు, నీ కాలు పట్టుకుంటా, మా వాడిని వదిలేయి. పట్టుకుంటే కాదు, పట్టుకుంటే వదిలేస్తాడు. ఏయ్! ఏయ్! గుళ్ళో దేవుడు ఉంటాడు, మన ఊళ్ళో ఒకే ఒక దేవుడు ఉంటాడు. భూపతి భూపతి అంటే భయం. భయం అంటే భూపతి. త్వరలో వీనికి గుండు కొట్టించాలి. మనం ఇప్పుడు ఎక్కువ ఆవేశపడవద్దు. త్వరలో ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు మనకు ఫ్యాక్టరీ కూడా ఉంది కదా. నేను చెప్పేవే నా శారద. నా పదవి నాదే, అడ్డొచ్చినోడు పైకే. దీనికోసం ఏమైనా చేస్తా, ఎంతమంది ప్రాణాలైనా తీస్తా. భూపతి అంటే విక్రమ్కి కోపం, విక్రమ్ అంటే భూపతికి కోపం. ఇదే మనకు కావాల్సింది. నువ్వు అనుకున్నది జరిగేలా ఉంది. జరిగేలా కాదు, జరగాలి. మన ఊరికి కొత్త సర్పంచ్ సుబ్బరాయుడు. అప్పుడు చెప్తా మా నాన్నని అవమానించిన వాళ్ళ సంగతి. ఇక మొదలు పెట్టు. అవును, ఇప్పుడు నా టైం మొదలైంది. ఏమైంది? ఏం ఆలోచిస్తున్నారు? మన ఊరు ప్రెసిడెంట్ పంట పొలాలకి చెరువులో నీళ్లు వదలటం లేదు, తాగటానికి కూడా వదలట్లేదు. రైతులు ఎంతో నష్టపోతున్నారు. త్వరలోనే మీ ఊర్లో ఎలక్షన్లు రాబోతున్నాయి కదా, మీ ఊరిలో వాళ్ళకి పోటీగా నిలబెట్టొచ్చు కదా. పోటీ చేయటానికి ఈ ఊర్లో అంతా భయపడుతున్నారు. వాళ్ళు భయపడితేమి, మీరున్నారు కదా. నేనా? మీరే ఈ ఊరు కోసం ఎంతో ఆలోచిస్తున్నారు కదా. మీరే అలా అంటే ఎలా? మీరు వస్తేనే కదా ఊరు బాగుపడుతుంది. ఇంతవరకు వాడు పోటీనే లేదనుకున్నాడు. వానికి పోటీ ఏంటో తెలియజేస్తా. మంచి విషయం చెప్పినందుకు థ్యాంక్ యూ టీచర్. టీచర్ అని కాదు, సంధ్యని పిలవండి. మీరు ఎంతైనా టీచర్ కదా, టీచర్ అనే పిలవాలి. నాకు నచ్చిన వాళ్ళు నన్ను సంధ్యని పిలిస్తేనే నాకు ఇష్టం. సంధ్య. There was a time that I thought that I would die without you. The wind would knock me down again and again.
the sleep. ఇక్కడ మిమ్మల్ని అందరినీ ముఖ్యంగా ఎందుకు పిలిచానంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్లకి భూపతికి పోటీగా నిలబడతాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, మన ఊరి కోసం బతికే వ్యక్తి నారాయణ. ఇప్పుడు మనకు కాబోయే సర్పంచ్ నారాయణ మాట్లాడతాడు. ఇప్పుడు నేనెందుకురా? వాడు లాంటి వాళ్ళకి భయపడకూడదు. మనం చిన్నాయన ఏంటో చూపించాలి. అందరూ నన్ను క్షమించండి. నాకంటే బాగా మన ఊరు కోసం పోరాడే వ్యక్తి, మన ఊరికి స్కూలు, హాస్పిటల్ వీటన్నిటికీ కావాలని పోరాడే వ్యక్తి. ముఖ్యంగా మన ఊరికి రైతులకు పంట పొలాలకి నీళ్లు వదలక ఎంతోమంది నష్టపోతున్నారు. తాగే నీళ్లు కూడా మనకు తక్కువైపోయి అవి కూడా ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ మన గ్రామానికి రావాలని, మన గ్రామం సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్న ఒకే వ్యక్తి నా కొడుకు విక్రమ్. నేను కాదు చిన్నాయన, మీరే నిలబడాలి. నాలాంటి కాదు విక్రమ్, నీలాంటి వాళ్ళు నిలబడితేనే ఇంకా బాగుంటుంది. బాగా చదువుకున్న వాళ్ళే సర్పంచ్ కావాలి. ప్రతి ఊర్లోనూ ప్రతి సర్పంచ్ బాగా చదువుకున్నోడు ఉంటే బాగా ఇంప్రూవ్ అవుతుంది అభివృద్ధి. మన ఊరికి కాబోయే సర్పంచ్ విక్రమే. ఏంటి సుబ్రాయుడు ఇన్ని సర్పంచ్ అంటున్నారు ఊర్లో వాళ్ళందరూ? వీడు సర్పంచ్ కాలేడు, దానికి నేను ప్లాన్ వేసా ఆల్రెడీ. వేసావు, ఆల్రెడీగా వేసేసావు. వేసేసా. ఏంటి గుండా, మన ఊర్లో సర్పంచ్ గురించి చాలా జరుగుతున్నాయి. అప్పుడే మన ఊర్లో బీరు ఫ్యాక్టరీ పెట్టేది కూడా తెలిసిపోయింది. అప్పుడే ఫారెన్ ఆఫీసర్ వచ్చి మాట్లాడిపోయినాడు, అవన్నీ తెలిసిపోయినాయా? మరి అన్నీ తెలిసిపోయాయి. విక్రమ్ వచ్చి చెప్పాడు. వాడి సంగతి చెప్తాం మా అన్నకి. ఇంకొకటి కూడా చెప్పాలి. ఆ ఒక్కటంటే చెరువులో నీళ్లు వదలడు, అవి బీర్ ఫ్యాక్టరీ కోసం కావాలి. పంట పొలాలకి వదలడు, తాగడానికి వదలడు. అదే కదా కావాల్సింది. అది కాదు, భూపతికి పోటీగా సర్పంచ్కి పోటీ చేస్తున్నాడు విక్రమ్. అవునా? సరే, ఇప్పుడే వెళ్ళి మా భూపతికి చెప్తా. మనకి ఎప్పుడైనా భూపతి గారే సర్పంచ్, ఇంకొకరు ఉండకూడదు. త్వరగా వెళ్ళి చెప్పు. అవునా? చెప్తాలే. మనకు విక్రమ్ బీర్ ఫ్యాక్టరీ గురించి పెడతామని చెప్పలేదు కదా? విక్రమ్ చెప్పలేదు, ఈ గూండా గారు చెప్పాడు కదా. నువ్వెందుకు విక్రమ్ చెప్పాడని చెప్పావు? మనము ఒక్కటి చెప్పాలనుకుంటే మనకి ఇంకొక విషయం తెలిసింది. రెండు ఎందుకు విక్రమ్ ఎందుకు దోశాం? మనం సర్పంచ్ కావాలనుకున్నప్పుడు మన మైండ్ ఎలా పనిచేయాలని ప్రతి విషయాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. అప్పుడు కదా మనం సర్పంచ్ అయ్యేది. మనం ఒకడు ప్రాణం తీయాలనుకున్నప్పుడు కత్తి మంది కాదు, చేయి మంది కాదు, కానీ వాని ప్రాణం పోతుంది. కేసు వానిది, పదవి మనకి. కాదురా, మాట చెప్తామని కూడా మత్తులో మర్చిపోయినా. మత్తున్నే గిత్తున్నే నా కోసం నువ్వు అప్పుడే చెప్పేయాలరా. సరే, ఏమైంది గుండా చెప్పు. నీకు సర్పంచ్ పోటీగా విక్రమ్ నిలబడతాడంట. అలాగే మన బీరు ఫ్యాక్టరీ గురించి ఊరి జనాలకు అందరికీ చెప్తున్నాడంట. వాడిని చంపేయాలి. భూపతి అంటే ఊర్లో వాళ్ళకి మళ్ళీ తెలియాలి. ఊర్లో జనాల ముందు వాళ్ళు నరుకుతుంటే జనాల కంటే భయం భయం. భూపతి అంటే జనానికి భయం కలిగేలా చేయాలి. వాడు ఏ జనాల ముందైతే మాటిచ్చాడో ఆ జనాల ముందు నరికేద్దాం. పదండ్రా. ఏంటి నన్నాగమంటున్నావు? వాడు నామినేషన్ వేసినాక చంపాలి. అప్పుడు భూమి మీద ఉన్న నరరూప రాక్షసుడు భూపతి అని అప్పుడు అందరికి తెలుస్తుంది. ఏమి చెప్పావే నా శారద? ఊర్లో వాళ్ళు వాడి గురించి ఎవరు సపోర్ట్ చెప్పినా తెలుసుకుంటా. వాళ్ళను కూడా చంపేయాలి. చంపుదాం, చంపుదాం, భూపతి అన్న కోసం చంపుదాం. నేను సర్పంచ్గా నిలబడుతున్నాను. అవునా? కంగ్రాచులేషన్. నువ్వు ఈ ఊరికి సర్పంచ్గా, నేను ఈ ఊరికి టీచర్గా అందరం కలిసి ఉన్నాం. ఇద్దరం కలిసి పెళ్లి చేసుకున్నాం. నా మీద ఎందుకు నీకు అంత నమ్మకము సంధ్య? ఊరి జనాలని ఎంతగానో ప్రేమిస్తున్నారు, ఎన్నో ప్రేమిస్తారు. ఇంతకంటే ఇంకేం కావాలి?
నీకంటే నాకు అదేలే పూజాలే ఇష్టం ఎక్కువ అంటావు అంతే కదబ్బా. నాకు బాగా తెలిసే అబ్బా. చెప్పండి సుబ్బరాయుడు. మన ఊర్లో కొత్తగా బీర్ ఫ్యాక్టరీ పడుతోందంట. దానికి ఆ భూపతి సపోర్ట్ చేస్తున్నాడు. అందుకే మన ఊర్లో చెరువులో నీళ్లు కూడా పంట పొలాలకి వదలడం లేదు. కనీసం మన ఊరి ప్రజలకు తాగడానికి కూడా వదలడం లేదు. విక్రమ్ ఉన్నంత వరకు అలాంటివి జరగవు. అలా అయితే మన ఊరు ప్రజలు ఏమైపోరు, తాగుడికి బానిసలు అవుతారు. అలాంటివి రావు, రానియ్యను. మీరు సర్పంచ్గా గెలిస్తే ఇలాంటివి జరగవు. మీలాంటి గొప్ప వ్యక్తులే సర్పంచ్గా ఉండాలి. మా సపోర్ట్ ఎప్పుడు మీకే విక్రమ్ గారు. ఆ ఫ్యాక్టరీ రాదు, వాడు రాడు. మీకు మాటిస్తున్నాను, అలాంటివేమీ జరగవు. ఇద్దరికి యుద్ధం సిద్ధం. ఏమి తిప్పావయ్యా చక్రం. చెప్పు విక్రమ్. బీరు ఫ్యాక్టరీ భూపతి ఈ ఊరికి తెప్పిస్తానంటున్నాడు. వాని సంగతి ఏంటో ఇప్పుడే చూస్తాను. ఆవేశం వద్దు విక్రమ్. ఎన్నాలని ఇలా ఉండమంటావు చిన్నైనా? చెరువులో నీళ్లు వదలక పంటలన్నీ పాడైపోయినాయి చిన్నైనా. రైతులు పండిస్తేనే కదా మనం తినేది చిన్నైనా. రైతు బాగుంటేనే ఊరు బాగుంటుంది. అలా రైతు పొట్ట కొడితే ఎలా? మనం తాగే నీళ్ళ కోసం 5 కిలోమీటర్లు వెళ్తున్నాం. ఇవన్నీ చేస్తున్నవాన్ని వదిలిపెట్టమంటావా? ఇప్పుడు వాని దగ్గరికి వెళ్ళి మనం ఏమి చేయలేం. నామినేషన్ వేసిన తర్వాత చూసుకుందాం. ఫస్ట్ సర్పంచ్గా పోటీ చేసినప్పుడు మీ నాన్నతో పాటు ఇంకొక వ్యక్తి పోటీగా నిలబడినాడు. అప్పుడు వాడు ఎలా ఉన్నాడంటే అమాయకంగా ఉండి. గుండా, మనము సర్పంచ్గా గెలవాలంటే కొన్ని పనులు చేయాలరా. ఏం చేయాలన్నా? చెప్తా విను. సరేనా. ప్రజల దగ్గరికి వెళ్ళి అమ్మలారా, అక్కలారా, అన్నల్లారా, తమ్ముళ్ళారా, నన్ను సర్పంచ్గా గెలిపించండి అమ్మా, నాకు ఓటేయండి అమ్మా, మీకు మంచి చేస్తాను, మన ఊరికి స్కూళ్ళు కట్టిస్తాను, గుళ్ళు కట్టిస్తాను, కాలువలు తెప్పిస్తాను, రోడ్లు వేపిస్తాను, నన్ను సర్పంచ్గా గెలిపించండి అమ్మా, నాకు ఓటేయండి అమ్మా, పట్టణాల్లాగా మన ఊరిని కూడా తయారు చేసి చూపిస్తానమ్మా మీకు అని అడగాలరా. ఇవన్నీ చేసినాక అప్పుడురా మనం గెలిచేది. నీకు ఇద్దరు పోటీగా నిలబడారన్నా. ఒకడు మంచోడు, ఒకడు తాగుపోతాడు. రే, వాళ్ళిద్దరు చావాలరా. రే, ఆ తాగుబోతుని చంపేసి ఆ పెద్ద మంచి ముందుకు వేసేరా. సరేనా. తన భార్యకు చెప్పు వెళ్ళి. అయ్యో, నా మొగుడు చంపేశారా? మీ అన్న నా మొగుడిని చంపేశారా? నా మొగుడిని చంపేస్తారా? మా అన్న ఎందుకు చంపుతాడు? ఏందన్నా వీడిని నరికి చంపాలనుకుంటే? వీడిని నరికి చంపితే మనమే చంపామనుకుంటారా? ఇది పాము విషమున్న ముళ్ళు. ఇప్పుడు చంపింది మనమే, కానీ ఊరి ప్రజలంతా పాము కాడుతో సచ్చారనుకుంటారా? ఈ ఊరికి ఇప్పుడు మనమే సర్పంచ్. రారా. అన్నా 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 తమ్ముడు, ఆ భూపతి పాము విషమున్న ముళ్ళుని గుచ్చాడు. అయ్యో, విషమున్న ముళ్ళుతో మా అన్నని ఇచ్చి చంపేశాడప్పా. అన్నా అన్నా, ఈ విషయం నాకు ముందుగా ఎందుకు చెప్పలేదు చిన్నాయనా? నాకంటూ మిగిలిండేది నువ్వు ఒక్కడే నాయనా. ఆవేశంతో వాళ్ళని చంపడానికి నువ్వు పోతే నిన్నెక్కడ చంపుతారనే భయం, అందుకే చెప్పలేదు. వాడిని ఖచ్చితంగా చంపుతా చిన్నాయనా. శారదమ్మ ఎందుకు వాళ్ళ భర్తను చంపిన వాళ్ళ దగ్గర ఎందుకుంది? నేనే చెప్పిన భూపతి దగ్గర ఉండమని. ఈ బీరు గురించి శారదమ్మ నాకు ముందే చెప్పింది. మొన్న నిన్ను చంపడానికి వచ్చినప్పుడు ఆపింది కూడా శారదమ్మే. ఈ వారంలో నామినేషన్ వేసి
వాని సంగతేంటో చూస్తా. వీడు ఆపేశాడు కదరా ఆవేశంలో ఉన్నవాడిని. విక్రమ్ చంపుతాడో చంపడో నీకెందుకు ఇంత ఆవేశం? నీకేం చేశాడు? చిన్నప్పుడు వాడి ఇంటి ముందు నేను చెప్పులు వేసుకొని వెళ్తుంటే నన్ను కొట్టాడు ఆ భూపతి. ఆ విషయం మా నాయన చెప్తే ఆయన సర్పంచ్ ఏం చేసినా చెల్లుతుంది, మన ఊరికే ఉండాలి అని అన్నాడు. అప్పటి నుంచి అనుకున్నా ఈ ఊరికి సర్పంచ్ అవ్వాలి. ఓహో, ఇదే నీ కథ. సరే కానీ ఎట్లా సర్పంచ్ అవుతున్నావు? 5 రూపాయలు టీ అని చెప్పి కుదరా? తాగుదాంపా, కానీ ఎవడ 5 రూపాయలు వాడు. భూపతి బీర్ ఫ్యాక్టరీ ఒప్పుకున్నాడు. అవునా? విక్రమ్ని చంపడానికి వస్తే నేనే ఆపాను. మీరు జాగ్రత్తగా ఉండండి. నామినేషన్ వేసినాక చంపుతాడో చూసుకోండి. సరే సరే, ఎవరైనా చూస్తారు, నువ్వు వెళ్ళు. మనం అనుకున్నది ఏమైంది బేబీ? నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను. మరి ముహూర్తం ఎప్పుడు పెట్టావేంటి? వాడు నామినేషన్ వేసి వస్తాడు, వాడికి ఇప్పుడే పెట్టా ముహూర్తం. లవ్ యూ టూ బేబీ. ఈ గడ్డం ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఇదిగొచ్చినైనా నువ్వు చెప్పినట్లుగానే నామినేషన్ వేసి వచ్చాను. అయితే సరే, గుడికి పోయి రాకు. అలాగే. గుడికి వెళ్తున్నాను రా నాన్న. ఎవరు అడగమన్నారు రా నాన్న? టీచర్. ఏమైంది? విక్రమ్ నన్ను బలవంతం చేయకూడదు. అవునా? ఆ విక్రమం కోలుకోండు. ఇలాంటి వాడు అని అనుకోలేదు. ఒక అమ్మాయిని ఇలా చేస్తావా నువ్వు? ఎంతో మంది నమ్మితే నువ్వు ఇలా చేస్తావా? నిన్ను సర్పంచ్గా గెలిపిద్దాం అనుకుంటే నువ్వు ఇలా చేసావు. ఏం జరిగింది, ఏమైంది చెప్పండి. ఒక అమ్మాయిని బలవంతం చేయబోయాడు. ఇలాంటి వాడిని ఎలా గెలిపిస్తాము? విక్రము ఇలాంటివి చేయడు, ఏదో జరిగింది, ఇది తెలుసుకోవాలి. ఇది ఈ అమ్మాయి చెప్పింది అబద్ధం అంటారా? అమ్మాయి తన మీద ఇలాంటి నింద ఎలా వేసుకుంటుంది? చెప్పు. చెప్పు, ఇలాంటి నింద ఎలా వేసుకుంటుంది? ఇలాంటి వాళ్ళు డబ్బు కోసం ఏమైనా చేస్తారయ్యా. జనమే నా కుటుంబం అన్నవాడు మా విక్రమ్. ఇలాంటి వాడిని మీరంతా అనుమానం పడతారా? ఇది నిజమే. ఎవరో కావాలని ఈమెతో చేపించినారు. ఇలాంటివన్నీ ఎవరో కావాలని చేయించారు. క్షమించండి విక్రమ్. క్షమించండి విక్రమ్. మీ అండతో నేను గెలుస్తా. ఈ ఊరికి కావాల్సినవన్నీ చేస్తా. నేనంతా విన్నాను. ఇదంతా చేయించింది ఆ భూపతే. ఆమెతో చెప్పడం నేను విన్నాను. అవును భూపతి, ఇదంతా నేను కూడా చూశాను. భూపతి వాడు ఇంత చేసినాడంటే ఇంకా వాడు ఉండకూడదు. భూపతి రేపు నామినేషన్ పదంలో జనాలందరూ పోగు చేసి అట్లా మనలో కూడా కబురు పెట్టరా. అలాగే అన్నా. భూపతి గారు, విక్రమ్ నామినేషన్ వేశాడు. ఇప్పుడు వాడిని నరికి 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 చంపాలి. ఇప్పుడు వానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరి ఇంట్లో గుండు పడాలి. రండ్రా వెళ్దాం. ఆగండి భూపతి గారు. ఏం తాగేది? వాడు నామినేషన్ వేసాడంట. వాడు నామినేషన్ వేసినా పర్వాలేదు, వానికి విలువ పోయింది. ఒక అమ్మాయిని బలవంతం చేయబోయాడు. అది ఊరందరికీ తెలిసిందే. వానికి దెబ్బ మీద దెబ్బ ఇప్పుడే తగలాలి. ఇంకా వదిలేయండి, ఊరంతా మిమ్మల్ని గెలిపిస్తారు. వాడిని నమ్మరు. నేనుండగా నామినేషన్ వేసిన వాడిని నామరూపాలు లేకుండా చేయడం నాకు అలవాటు కదా. రండ్రా. నేను చెప్పేది కొద్దిగా వినండి భూపతి గారు. అడ్డు తప్పుకో, ఆడదానని కూడా చూడను. ఈగ కొయ్యడమే. కత్తి తీసి
నేను చంపొద్దు అనట్లేదు. ఈ అంగి మీద రక్తం చుక్కబడకూడదు. ఇది నేరీలే, మర్చిపోయావా? ఏమి చెప్పావే నా శారద, ఎప్పటికీ నువ్వు నా శారదానే. అంగి తాండ్రా. ఏరా భూపతి, గెలిసే దమ్ము లేక ఆడదాన్ని అడ్డం పెట్టుకొని గెలవాలనుకుంటున్నావా? నేను ఆడదాన్ని అడ్డం పెట్టుకోవడం ఏంట్రా? మన ఊరికి టీచర్గా పంపించి నన్ను లవ్ చేయమని చెప్పి ఇలా చేయమని చెప్పావు కదరా నువ్వు. ఆ టీచర్ ఎవరో నాకు తెలీదు, అదంతా ఏమో కానీ ఈరోజు నువ్వు నా చేతిలో చస్తావు. చావుకి భయపడరా ఈ విక్రమ్. నీ నాన్నని మామూలుగా చంపా, నిన్ని మాత్రం నరికి 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 చంపుతారా? నరకడం నీకు ఒకనికే వచ్చు అనుకుంటున్నావురా? నరకడం ఏమిటో నేను చూపిస్తాను. నిన్ను చంపి సర్పంచ్గా నేనే గెలుస్తా. నేనే గెలుస్తా. ఏమిటన్నా వీడితో మాటలు? వీడిని నరికితే వీడి ఇంట్లో గుండు పడాలి. చెప్పన్నా, నిన్ను నరికేద్దాం. రండిరా, మీ అన్న చెప్పేదాకా ఉంటారా? నేను చెప్తున్నాను, రండి. చిన్నానా, నువ్వు పక్కకెళ్ళు. ఆగన్నా. నువ్వు ఆగన్నా, వీడితో మాటలేంది. భూపతి విక్రమ్ గారు, మీ ఇద్దరికి రగలు పెట్టి చంపాలని చూసిన సుబ్బరాడే. నా పేరు చెప్పేవేంట్రా? నువ్వు భూపతి కొట్టాడని చెప్పి మీ మీద పగబట్టి వాడు సర్పంచ్ కావాలనుకున్నాడు. మరి నా మీద నీకేంట్రా పగ? నాకు ఒక్కసారి టీ తాపంటే 5 రూపాయల కోసమే ఆలోచించావు. ఎవరి టీకి వాళ్ళే డబ్బు కట్టాలన్నావు. రూపాయలు చిల్లర లేదు కానీ నువ్వు ఎట్లా సర్పంచ్ కావాలనుకున్నావురా? 5 రూపాయల టీ కోసం నన్ను చంపేలా చేసి కదరా. ఏం చేస్తున్నావు శారదమ్మ? వీడు నా మొగుడిని చంపాడు, అందుకే చంపడానికి వచ్చాను. చూశావా భూపతి, నీ దగ్గర పనిచేసే మనుషులే నిన్ను చంపటానికి వచ్చారు. నువ్వు మంచి వాళ్ళని చంపితే నిన్ను నీ వాళ్ళే చంపటానికి వచ్చారు. పదవి కోసం మంచి పనులు చేయాలి, ఇలా చెడ్డ పనులు చేయకూడదు. నువ్వు మంచోడివైతే ఈ ఊరి జనమే నిన్ను గెలిపిస్తారు. నన్ను క్షమించు శారదమ్మా. పదవి అని పోతే ప్రాణాలే పోతాయి. బాగా చదువుకున్న మీలాంటి వాళ్ళే సర్పంచ్ కావాలి విక్రమ్. సర్పంచ్ పదవి కాదు నాకు ముఖ్యము, ఈ ఊరు బాగుండాలి.
ఊరికి వచ్చిన డబ్బంతా నేను తీసుకున్నాను. అభివృద్ధి కోసం వచ్చిన డబ్బంతా మన ఊరి పనుల కోసం ఉపయోగిస్తా. సర్పంచ్ విక్రమ్. నేను సర్పంచ్ కాదు, మీరే భూపతి. నేనెందుకు విక్రమ్? నువ్వు బాగా చదువుకున్నావు, నువ్వే ఉండాలి. ఈ ఊరికి వచ్చిన డబ్బులు తీసుకున్నావు కానీ ఈ ఊరికే పెడుతున్నావు. అంతకన్నా ఏమి కావాలి భూపతి? నీ పక్కన నేనుంటాను. ఇప్పుడు ఏమంటావు గుండా? మన ఊరికి సర్పంచ్ ఎవరు? మన ఊరికి సర్పంచులు ఒక్కరు కాదు, ఇప్పుడు ఇద్దరు విక్రమ్ భూపతులు. ఇంకా మన ఊర్లో గుండు పడదు. మన ఊరి మీదకి ఎవరన్నా వస్తే వాడి ఇంట్లో గుండు పడుతుంది. అన్ని ఊర్లలోనూ ఒక్కడే సర్పంచ్. మన ఊర్లో ఇద్దరు సర్పంచులు. ఒకడు చదువుకున్నాడు, ఒకడు తెలివైన వాడు.